హలో అండి. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అటుకుల ఉప్మా గురించి తెలుసుకుంటూ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ ఇది చేసుకోవడం. ముందుగా బాండీ తీసుకుని కొంచెం నూనె వేసుకుని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పోపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇంగువ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా వేసేసేయాలి. ఇవి వేగుతూ ఉంటాయి. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేగనివ్వాలి. ఇంకా మనం క్యారెట్ తురుము, ఒక చిన్న ఆలుని కూడా కట్ చేసేసి పెట్టుకున్నాము. ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ తురుము, టమాటో ఇవి కూడా వేసేసి బాగా కలిపి ఉప్పు, పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. అటుకుల వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. ఎందుకంటే అటుకుల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి అటుకులు తినడం వల్ల. అంతేకాకుండా ఎనీమియాతో బాధపడే వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి ఈ అటుకులు అనేది చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకా గ్లూటెన్ లేనిది కాబట్టి అటుకులు, గ్లూటెన్కి ఎలర్జీ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఈ అటుకుల్ని తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కానీ నైట్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగానే కడిగి నీళ్ళన్నీ తీసేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసేసాను. ఫైనల్గా ఒక 2 నిమిషాల నుంచి నిమ్మరసం కూడా పిండుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నిమ్మరసం పిండడం వల్ల చక్కగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా. పైన కొత్తిమీర తరుగు వేసి సరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా బాగుంటుంది ఈ అటుకుల ఉప్మా అనేది. కానీ వేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత టేస్ట్ అనేది అంత ఇదిగా ఉండదు. చక్కగా ఇలా చేసుకోగానే వేడివేడిగా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కావాలంటే మనం గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.